హలో హాయ్, చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకి ఒక మంచి సిరీస్తో వస్తున్నాను అండి. నాన్న నేను నా గర్ల్ ఫ్రెండ్. సో డెఫినెట్లీ ట్రస్ట్ మీ, మీరు అనుకున్న మంచి కామెడీ మాత్రం ఇందులో ఉంటుంది డెఫినెట్గా. అండ్ చాలామంది కూడా అడుగుతున్నారు ఏంటన్నా నీ సిగ్నేచర్ డైలాగ్ సరిగ్గా చెప్పట్లేదు అని. సో ఇప్పుడు చెప్తున్నానండి. బబ్లు మాయ్యా చీ ఏంటి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. చెప్పడం మర్చిపోయాను, నాన్న నేను నా గర్ల్ ఫ్రెండ్ మీ ఫేవరెట్ ఫాదర్ సతీష్ గారు కూడా చేస్తున్నారు. మా కాంబో తెలుసు కదా ఎలా ఉంటుందో, చూసేయండి వీడియో. సెకండ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. అవునారా, కంగ్రాచులేషన్స్ రా. ఉంటాను. అబ్బా ఎందుకు నాన్న తన్ను? రేయ్ అడ్డగాడిదిరా, హాల్లో అడ్డంగా పడుకున్నావు. టైం ఎంత అయిందిరా? గోడ గడియారం ఉంది కదా, వెళ్ళి చూసుకోవచ్చు కదా. దానికి తండ్రి మరి అడగాల. ఈ ఎదవ తెలివితేటల వల్లే 6 ఏళ్ళైనా బీటెక్ ఇంకా కంప్లీట్ కాలేదు. అబ్బా మళ్ళీ మొదలెట్టాడు. బారెడు పొద్దెక్కింది. నేను తాగిన కొత్త బ్రాండ్ నాకు బుర్రకెక్కింది. ఏంటి? ఏం లేదు. ఇంటికి రాత్రి ఎన్ని గంటలకు వచ్చావురా? నువ్వు లైట్లు ఆఫీసాకి వచ్చాను. నీ ఆటలు కట్టించేవాళ్ళు లేక రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు. ఇంత వయసు వచ్చింది, కాఫీ పెట్టడం వచ్చా? నీకెంత వయసు వచ్చింది, కొడుకుని అర్థం చేసుకోవడం వచ్చా అని నేను అన్నానా? ఏంట్రా మాటకి మాట సమాధానం చెప్తావు? మాట మాట సమాధానం చెప్పబోతే పాట పాడి చెప్పమంటావు ఏంటి? నువ్వేమైనా పాడితే తీయగల బాలసబ్రం అనుకుంటున్నావా? ఏదో తల్లాంటికి లేసుకొని. నీకు ఈ జన్మలో బుద్ధి రాదు. నానా పొద్దు పొద్దునే తిట్టుకు సిరాగానే. అలాగేరా, టైం టేబుల్ వేసుకుని వచ్చి మరీ తిడతాను. అబ్బా సర్లే, ఆకలిగా ఉంది, తినడానికి ఏముంది టేబుల్ పైన? నీ సప్లీ ఆల్ టికెట్ ఉంది. మా నాన్న కూడా పంచులేసేతండు. ఫోను ఈ డేటీని సెల్ ఫోన్ చేసాడు. ఇందాక ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. చెప్పు బబ్లు. హలో, ఏంట్రా పొద్దు పొద్దునే అన్నిసార్లు ఫోన్ చేసావు? నైట్ జరిగింది గుర్తులేదా? ఏం చేశానురా? నైట్ తాగింది కూడా గుర్తులేదా? అరే నేను తాగిన బ్రాండ్ అని నాకు గుర్తుండదు. అలాంటి నేను ఏం జరిగింది నాకు ఏం తెలుస్తా చెప్పు. నైట్ ఎంత రచ్చ చేసావో తెలుసా? ఏం చేశానురా? బార్లో ఓనర్కి వార్నింగ్ ఇచ్చానా, లేదా పార్కింగ్ అని పరేషాన్ చేశానా, లేదా ఆటో వాడితో ఆర్గ్యుమెంట్ చేశానా? ఇదంతా కాకుండా తాగిన మైకుల్లో ఎవరైనా నెల్లి గుద్దేశానా? చెప్పరా, చెప్పు ఏం జరిగింది? అంత లేదు గాని అసలు ఏం జరిగిందంటే, దిగు. ఇల్లొచ్చిందా? లేదురా, నా లవర్ నాకు చేసిన ద్రోహం గుర్తొచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావురా? అయితే అరిచి రచ్చ చేస్తా, రంకులేసి గోల్ చేస్తా, ఎలాగైనా ఈరోజు దాన్ని అంత తేలుస్తా. ఈరోజు దాన్ని అంత తేలుస్తా. సారా నీకు దండం పెడతా బబ్లు, వచ్చి బండెక్కు వెళ్ళిపోదాం. అరే నువ్వు దండం పెట్టడం కాదురా, వాట్సాప్ లో నాకు సారీ చెప్పాలరా, అప్పుడే మనం ఎక్కడి నుంచి కదలేదు. ఈడు వెండు అది చెప్పినా వినిపించుకోదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒసే ఇందు బయటికి రావే. ఒరే దాని ఫుల్ నేమ్ ఏంట్రా? ఈడు ఫుల్ కదాకి దాని ఫుల్ నేమ్ కూడా మర్చిపోయాడు. ఇన్స్టాగ్రామ్ ఇందు. ఒసే ఇన్స్టాగ్రామ్ ఇందు. ఇన్స్టాగ్రామ్ లో నాకు బ్లూటిక్ రాలేదంటే నన్ను వదిలేస్తావే నీ అవ్వా. అదేమైనా వాట్సాప్ లో బ్లూటిక్ అయితే అడిగిన ఇచ్చడానికి సెల్ఫీలకు మాత్రం ఎత్తారే దొంగ మొగందానా. ఇంత చిన్న రీజన్ కి బ్రేకప్ చేసుకున్నారంటారా మీరు? ఓసే ఇన్స్టాగ్రామ్ ఇందు, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ గురించి ఆలోచించగాని ఎప్పుడైనా నా గురించి ఆలోచించావే? అక్కడ ఫోటోలు పెడుతూ ఉంటావు, నాకు ఎప్పుడైనా మెసేజ్లు పెట్టావే? అక్కడ పెట్టే కామెంట్లు రిప్లై ఇస్తూ ఉంటావు, నేను పెట్టిన కామెంట్లకి ఎప్పుడైనా రిప్లై ఇచ్చావే దొంగ బాగుందా? అరే బావా నీకో విషయం తెలుసా? దీన్ని ఇన్స్టాగ్రామ్ లైవ్ లో చూసింది ఎక్కువ, బయట లైవ్ లో చూసింది తక్కువ. అది నా పరిస్థితి. ఇన్స్టాగ్రామ్ ఇందు డాక్టర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం. ఇంటి బయట మొక్కలు పెంచడం కాదురా, దమ్ముంటే నీ కూతుర్ని పబ్లిక్ లో ఎలా పెంచాలో తెలుసుకో. నీ కూతురు పబ్లిక్ ఫిగర్ అనుకుంటుంది, పబ్లిక్ లో తిరిగినది మాత్రం పబ్లిక్ ఫిగర్ అయిపోతేట్రా. ఇల్లు బయటికి రావే. బబ్లు ఇందు వచ్చింది. అరుంధతి వచ్చింది వయ్యారి. ఏంటా చూపు? ఎందుకు వచ్చావు? చూసావు బాబా, ఇప్పుడు వచ్చావు అడగకుండా ఎందుకు వచ్చావు అడుగుతుంది. ఈ టైంలో డెలివరీ బాయ్స్ తప్ప ఎవరు రారు కదా, అందుకే అలానే ఉంటది మామ. తాగొచ్చావా? తాగిరాక తాలిబుడితో రమ్మంటావేంటే నువ్వు చేసిన పనికి? నేనేం చేశాను? నేను నమ్మలేంది. ఏంటిది? నువ్వు గుర్తించలేంది. అయితే ఇప్పుడేంటి? న్యూసెన్స్ చేయడానికి వచ్చావా? లేదే, మీ నాన్న సీఎం కదా, టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేద్దామని వచ్చాను. నీకు చాలా ఎక్కువైంది. ఎక్కువైంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. అసలు నిన్ను బబ్లు వద్దు బబ్లు, వద్దు వద్దు.
అంత చేసేనా? అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఏం జరిగిందో నాకే తెలుసు, అదే ఆలోచిస్తున్నాను. గుర్తు లేకుండా అంత ఘోరం చేసావా? గారం చేస్తే మళ్ళీ అదే లైన్లో కొత్తది లేరా. నువ్వు కంగారు పడుకో, సర్లే ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తాను. దానికని ఈడెక్కువ ఫీల్ అయిపోతుండ. అరే చూసుకో, అరే ఎనిమి, అరే కిచెన్లో ఉన్నాడు రా, ప్యాన్ పట్టుకున్నాడు, ప్యాన్ పట్టుకుని కొట్టేలా ఉన్నాడు, చూసుకో. దరిద్ర కొట్టేదవా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? టైం పాస్ కోసం పబ్జీ ఆడుతున్నాను నాన్న. టైంకి పాస్ అయ్యి ఉంటే ఇలా టైం పాస్ గేమ్స్ ఆడాల్సిన అవసరం ఉండేది కదరా. అయినా పోలవరం ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ అయిపోతుందేమో కానీ నీ బీటెక్ కంప్లీట్ కాదురా. మన చేతిలో ఏముంది నాన్న, మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఈసారి కానీ ఫెయిల్ అయితే నిన్ను ఫ్రై చేస్తాను. నాన్న భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టు నువ్వు నా చుట్టూ తిరుగుతూ బీటెక్ గురించి మాట్లాడక సిరాగ్గా ఉంది. రేయ్, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందిరా. ఓ, ఈ మధ్య అలా తిరుగుతుందా? ఎప్పుడూ అలాగే తిరుగుతుందిరా యతబా. రాజభోగం అనుభవిస్తున్నావురా. ఇలా టీవీ చూసి టైంపాస్ చేసే బదులు ఆ సబ్జెక్టులేవో ప్రిపేర్ అయితే ఆ బీటెక్ కంప్లీట్ అవుతుందిరా. నాన్న ఈసారి 95% పక్కగా వస్తుంది. ఆ 5% కూడా పోతే హ్యాండ్ రైటింగ్ వల్ల పోవచ్చేమో కానీ. అన్నట్టు సాయంత్రం ఇంటికి లేటుగా వస్తాను. ఫ్రెండ్స్ ఎవరిని తీసుకొచ్చి అల్లరి చేయకు. నాన్న రాత్రిపూటలు తిరగ నాన్న, ఆరోగ్యానికి మంచిది కాదు. ముసలోడు కూడా అయిపోయావు. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. ఒకవేళ నిన్న వీడు చేసిన గొడవకి ఇంట్లో నానుంటే ఇన్ని గొడవలు అయిపోతున్నావు. వీడికి ఇలా కాదు, వీడిని కూడా వీళ్ళ నాన్న దగ్గరే బుక్ చేస్తా. ఇదేంటి టైంలో ఫోన్ చేస్తుంది? మేనేజ్ చేద్దాం. హలో హాయ్ బేబీ. బేబీయా? నేను చేసిన రాసకి ఫుల్ డబ్బులు పెట్టాలి కదా. ఎలా చూద్దాం. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? నీకు ఇష్టమని నాన్ వెజ్ ప్రిపేర్ చేశాను. అవునా, నీకు వంట రాదు కదా? అంటే యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. ఓకే ఓకే, అయితే నువ్వు మన స్పాట్ పట్టుకుని వచ్చి కుమ్మేద్దాం. ఎందుకు మీ ఇంటికే తీసుకొస్తా. మా ఇంటికా? ఎందుకు? ఏ వద్దా? అంటే అది ఎలాగో మా నాన్న నైట్ లేట్గా వస్తాడు, దీన్ని తీసుకొచ్చి చూసేద్దాం. బేబీ మా ఇంటికి వచ్చి చాలా హ్యాపీగా ఉంటుంది, కుమ్మేద్దాం. సరే బాయ్ బేబీ, లవ్ యూ. పబ్లుగా నీకుందిరా, నీ పని చెప్తా చూడు. ఇదేంటి కొత్తగా బిహేవ్ చేస్తుంది? నిన్న చేసిన మన రచ్చకి ఫ్రై చేస్తుంది అనుకుంటే ఫ్రై చేసిన చికెన్ తీసుకొని వస్తారంటుంది ఏంటి? సర్లే చూద్దాం. ముందు డ్రెస్ మార్చాలి. వచ్చినట్టుంది. ఇందు, నా కోసం చికెన్ తీసుకొని వచ్చావా? థ్యాంక్ యూ సో మచ్ రా, చాలా హ్యాపీగా ఉంది. అంకుల్ ఎక్కడున్నారు? తిందామా? బబ్లు నాకు మీ ఇల్లు చూపించు. మా ఇల్లా? మాదేని ఫలక్నామా ప్యాలెస్ చూడడానికి. సర్లే చూపిస్తాను, ఫేస్ అలా పెట్టుకో. ఇదిగో ఇది మా సోఫా, అది మా రెక్లేరు, అవి ఫొటోస్. ఓకే, పూజ ఫొటోస్. బబ్లు నాకు పూజ గది చూపించు. పూజ కదా, పద. పీసులు కొంచెం అంకుల్ దొరకాలి. హలో, ఇదే మా పూజ గది. ఇదే నువ్వు అడిగిన. ఏంటిది? ఎక్కడికో లేరు. సైలెన్స్ గా ఉంటారు తెలుసా? ఈ దండలు చూడు ఎంత బాగుంటాయో. బబ్లు నా కిచెన్ చూపించు. కిచెన్ ఎందుకే? చూపించమన్నాను కదా. సరే పద, ఇదే కిచెన్. అయ్యా చూపిద్దాం. ఇక్కడ కూడా లేరండి. నా ఫేవరెట్. ఇంకెక్కడ ఉంటారు? చాలా ఇష్టమైంది తెలుసా? ఇందులో స్నాక్స్ కూడా ఉంటాయి. ఇందులో జీడిపప్పు. మేబీ పడుకున్నారేమో. ఇంకా చెప్పాలంటే ఇంకా ఈ ఫ్రేమ్ చూసావా? ఈ ఫ్రేమ్ కానీ కలర్స్ బబ్లు ఇవన్నీ కాదు, నాకు బెడ్రూమ్ చూపించు. నోర్మియా, బెడ్రూమ్ చూపించు, కిచెన్ చూపించు, బెడ్రూమ్. ఓ బెడ్రూమా? పద, అది మా బెడ్రూమ్. ఈ రోజు దీన్ని పట్టుకుని పిసికి అలాగే. సరే ఇదే. ఏంటి ఇక్కడ కూడా లేరు? ఎలా ఉంది? కానీ మీ నాన్నలేరేంటి? మా నాన్నతో నీకేంటి పని? మా నాన్నతో నీకేంటి పని? లోపల పద ముందు. బబ్లు ఏం చేస్తున్నావు? యాక్చువల్గా నాకు ఇలాంటివన్నీ కొంచెం కొత్త. నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే అయిపోద్ది. ఫస్ట్ బెల్ల కొట్టారా? వెళ్ళే కదా మోగింది, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? బెల్ల మోగితే మా నాన్న వచ్చినట్టే. ఏంటి మీ నాన్న వచ్చారా? మా నాన్న వస్తే నీకేంటి అంత ఆనందం? చూద్దాం. మా నాన్న కానీ ఇప్పుడు కానీ నిన్ను కానీ చూసాడంటే నేను అయిపోతాను. నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను, సరేనా? ప్లీజ్. దీన్ని ఎక్కడో దాయాలి.
ఈ టైప్ దాస్తే బెస్ట్. ఆ టైప్ పెట్టుకొని దొరికేస్తుంది. వెళ్ళిపోతుంది. ఊసే ఊసే నేను చెప్పితే ఊసే ఊసే. ఎవరమ్మా నువ్వు? నేను వచ్చింది నాన్న. కాదు అంకుల్, పని మీద వచ్చా. బబ్లు ఫ్రెండ్ని. వీడికి ఏ అలవాటు అయితే ఉండకూడదు అనుకున్నాను, ఏ అలవాటు కూడా ఉందా? ఎతవ లోపలికి రండి నాన్న. అయిపోయి ఈరోజు నేను నీ పేరేంటమ్మా? నా పేరు ఇందు అంకుల్. ఏ పని మీద వచ్చావు? అది బబ్లు పిలిస్తే. అంటే వాళ్ళన్నీ పెళ్ళి కార్డు ఇవ్వడానికి వచ్చింది. మరి పెళ్లి కార్డు ఏది? వాట్సాప్లో పంపించింది. వాట్సాప్లో పంపించిన దానికి తనెందుకు పర్సనల్గా వచ్చింది? వాట్సాప్లో మెసేజ్ వచ్చిందో లేదో చెక్ చేద్దామని వచ్చింది. ఇంతకీ మీ అన్నయ్య ఏం చేస్తాడమ్మా? భలే దొరికేవరో బబ్లు. ఇప్పుడు చూడు, మా అన్నయ్య ఫారెస్ట్లో ఎంఎస్ చేశాడు అంకుల్. మావాడు ఉన్నాడు, పక్కనే ఉన్న కాలేజీలో ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేయలేదు. మా అన్నయ్య ఫస్ట్ అటెంప్ట్లోనే జిఆర్ఈ క్రాక్ చేశాడు అంకుల్. మావాడు సింగిల్ సబ్జెక్ట్ని 12 సార్లు రాసి ప్రీవియస్ రికార్డ్స్ని బ్రేక్ చేశాడమ్మా. మా అన్నయ్య ఏ పని చేసినా చాలా సరదాగా చేశాడు అంకుల్, అందుకే అక్కడ ఉన్నాడు. మా వాడు ఏ పనైనా బద్ధకంతో చేస్తాడు, అందుకనే ఇక్కడ ఉన్నాడు. మా అన్నయ్య ప్రయోజకుడిని అనుకుని నాకు చాలా గర్వంగా ఉంది అంకుల్. మా వాడు కరెక్ట్ టైంకి భోజనం చేస్తాడు కానీ ఏ పని చేయడమ్మా. సరే అంకుల్, ఇంకా నేను బయలుదేరుతాను, చాలా పనులున్నాయి. బబ్లు, నా మాటిని ఈసా సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసి మంచి జాబ్ తెచ్చుకో. అంకుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే అంకుల్, వెళ్ళొస్తా బబ్లు. ఎవరు వచ్చుంటున్నారు? ఇప్పుడే చూసేస్తాను. ఇది ఇంకా వెళ్ళలేదా? దీనికి ఇస్తాను చూడు. ఏంటా నీ